నంద్యాల జుమ్మా మసీదులో ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో రంజాన్ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక జుమ్మా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని చారిత్రాత్మక జుమ్మా మసీద్లో ముస్లిం పెద్దలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మసీద్కు చేరుకున్న ఆయనకు ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి పంక్తిలో కూర్చొని ఇఫ్తార్ విందు స్వీకరించారు. అనంతరం దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వారితో కలిసి నమాజ్ ఆచరించారు. పవిత్ర మాసంలో సేవా దృక్పథాన్ని చాటుకుంటూ ముస్లిం బాలికల మద్రసా అభివృద్ధికి రవిచంద్ర కిషోర్ రెడ్డి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయన చేసిన ఈ సాయం పట్ల మద్రసా నిర్వాహకులు, ముస్లిం పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. రంజాన్ మాసం అంటేనే ప్రేమ, సహనం మరియు దాన ధర్మాలకు ప్రతీక. కుల మతాలకు అతీతంగా అందరూ కలసమెలిసి ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, ఈ పవిత్ర మాసం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, మన నంద్యాలలో ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోరుకుంటున్నారు. పవిత్రమైన రంజాన్ మాసం ఒక్క పొద్దు ఉంటున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ పవిత్ర మాసంలో ఎంతో బాధ్యతాయుతంగా తమ కష్టాలని, పక్క వాళ్ళ కష్టాలని తమ కష్టాలుగా భావించి వారికి సహాయం చేస్తూ ఈ నెల మొత్తం ఎంతో పవిత్రంగా భావించి ఈ మాసంలో మసీదుకి వచ్చి దువా చేసుకొని ఒక ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి, ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాబోయే ఈద్ ముబారక్ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలనేది ఆ అల్లాహ్ ఒక దీవెనలు ప్రతి ఒక్క కుటుంబంపై ఉండాలని చెప్పేసి మా